మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 67ను పరిశీలిద్దాం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే కలిగే ప్రమాదం గురించి శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నీటిపైయున్న పడవను గాలి ఎలాగైతే అదుపు తప్పేలా కొట్టుకుపోతోందో అదేవిధంగా స్వేచ్ఛగా తిరిగే ఇంద్రియాల వెంట మనసు ప్రయాణిస్తే అది మనిషి యొక్క స్థిరమైన బుద్ధిని లేదా ప్రజ్ఞను పూర్తిగా హరించివేస్తుంది. అంటే మన ఇంద్రియాలు నిరంతరం విషయ సుఖాల వైపు వెళ్తాయి. వాటిలో ఒక్క ఇంద్రియం అదుపు తప్పినా చాలు, మన వివేకం నాశనమవుతుంది. ఈ శ్లోకంలోని భావం ఒక తీవ్రమైన హెచ్చరిక. మన వివేకం చాలా సున్నితమైనదని, దాన్ని కాపాడుకోవడానికి నిరంతర జాగరూకత అవసరమని ఇది మనకు గుర్తు చేస్తోంది. ఇంద్రియ సుఖాలనే గాలికి మనసు అనే తెరచాపను వదిలేస్తే జీవితమనే పడవ దారి తప్పుతుందని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. మనసుని బుద్ధితో అదుపులో పెట్టడమే దీనికి ఏకైక మార్గం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, పని మీద ఏకాగ్రత పెట్టాలనుకున్నప్పుడు మనసు సోషల్ మీడియా వైపు లాగితే వెంటనే దాన్ని గుర్తించి వెనక్కి తీసుకురావాలి. ఆహార నియమం పాటిస్తున్నప్పుడు రుచి కోసం మనసు ఆరాటపడితే మన ఆరోగ్య లక్ష్యాన్ని గుర్తు చేసుకుని మనసును నిగ్రహించుకోవాలి. ఇలా ప్రతి క్షణం మనసును గమనిస్తూ బుద్ధితో దాన్ని సరైన మార్గంలో నడిపించడమే సాధన. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.